ప్రస్తుతం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. కృష్ణా జిల్లాలకు సంబంధించి లేఖలో పేర్కొన్నారు. ఇక చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉంది అని ఆయన పేర్కొన్నారు. 2014లో కూడా జలాలపై రాష్ట్రానికి ఉన్న హక్కులను టీడీపీ ప్రభుత్వం వదులుకుంది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మరి ఖచ్చితంగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకోవాలి అని, రేవంత్ రెడ్డిని దూకుడుని అడ్డుకోవాలి అంటూ కూడా ఆయన లేఖలో పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. మొత్తానికైతే ఏపీ విభజన తర్వాత తెలుగు రాష్ట్రాల మధ్య సఖ్యత దెబ్బతీస్తున్న అంశాల్లో జల వివాదం ఒకటి అనేది అందరికీ తెలిసిన విషయమే. కృష్ణా గోదావరి నదులపై ప్రాజెక్టుల నిర్మాణం, నీటి వాడకం, సరిహద్దుల సమస్యలు, ఇలా చాలా సమస్యలు అన్నిటికి సంబంధించి ఉన్నాయి. అయితే కృష్ణా జలాల వాడకానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాల వాదనల ట్రిబ్యునల్ను ఆశ్రయించిన నేపథ్యంలో ఏపీ కూడా తన వాదన వినిపించేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలోనే సీఎం చంద్రబాబుకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఒక లేఖ రాశారు. కృష్ణా జలాల వివాదాల ట్రిబ్యునల్ ముందు జరిగే వివరణలో ఏపీ ప్రభుత్వం తన వాదన వినిపించే అవకాశం ఉంటుంది అని, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదిలో 763 టీఎంసీల నీటిని కేటాయించాలి అనే తెలంగాణ ప్రభుత్వ డిమాండ్ నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైనది అని జగన్ పేర్కొన్నట్టుగా తెలుస్తుంది. ఇక ట్రిబ్యునల్ ఈ అభ్యర్థన అంగీకరిస్తే ఏపీకి తీవ్ర అన్యాయం జరుగుతుంది అని, ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ట్రిబ్యునల్ ముందు తన తుది వాదనను సమర్పించాలి అని, లేదంటే అన్యాక్రాంతం అయిపోతుంది అంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రాయలసీమ ప్రాజెక్టుల పట్ల కూడా టీడీపీ నిర్లక్ష్య వైఖరి బాబు ఉంది అని గతంలో బాబుకు లేఖ రాసినట్లుగా కూడా ఆయన గుర్తు చేశారు. 1996లో కూడా చంద్రబాబు ఉమ్మడి ఏపీకి ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా యునైటెడ్ ఫ్రంట్ కన్వీనర్గా కూడా ఉన్నప్పుడే ఆల్మట్టి ఆనకట్ట ఎత్తును 519.6 మీటర్ల నుండి 524.25 మీటర్లకు పెంచే పనులు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. సో టోటల్గా చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా టీడీపీ ప్రభుత్వం, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు స్పందించాలి అని, లేదంటే మన ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరుగుతుంది అని కూడా ఆయన ఆవేదన చెందారు. మొత్తానికైతే ఇప్పుడు ఒకవేళ ఈ జలాలకు సంబంధించి 763 టీఎంసీల వాటానైతే తెలంగాణ డిమాండ్ చేస్తుంది. మరి కేఆర్ఎంబీ అంగీకరిస్తే మాత్రం రాష్ట్రానికి ఖచ్చితంగా అన్యాయమే జరుగుతుంది అంటూ కూడా జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.